గ్రంథం ఉంది. అవును. హిందూ అంటే వాడు అందరికి బంధువు. అవును. సనాతన హిందూ ధర్మం అన్నారు కానీ సనాతన హిందూ మతం అనేది. భగవద్గీత అనేటువంటి ఒక మత గ్రంథం కాదు. సర్వ మానవాళి సర్వ జగత్తు చదవాల్సినటువంటి గొప్ప ఉత్కృష్టమైనటువంటి గ్రంథం భగవద్గీత. భగవద్గీత. విశ్వరూప సందర్శన యోగంలో ఒక మంచి శ్లోకం అడిగారు ఇందాక మీరు కాదండి. ఇందాక అడిగాను, కొంచెం చెప్పారు, ఒక శ్లోకం చెప్పారు మీరు. ఇంకో శ్లోకం చెప్పండి. ఆ శ్లోకము అల్టిమేట్ సార్. అది కృష్ణుడు, అది ఆ అర్జునుడు కృష్ణుడి యొక్క విశ్వరూపాన్ని చూసి దేవా ఎల్ల దేవతలు బ్రహ్మాదులు ఋషీశ్వరులు వాసుకి మొదలుగు గాగల ఎల్ల సర్పములు నీ యందు నాకు గోచరమగుతున్నవి. ఈశ్వర, నీ విశ్వరూపము అనేక బాహువులతోనూ ఉదరములతోనూ ముఖములతోనూ ఒప్పి ఉన్నది. అట్లయు నీ ఆకారముల ఆద్యంత మధ్యమమును గుర్తింపగాలకున్నాం. ఘోరలచే భయంకరమై ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను చూచడం వల్ల నాకు దిక్కులు తెలియకున్నవి. కాన ప్రభో, నా యందు దయవుంచి నాకు ప్రసన్నుడు కమ్ము. కృష్ణ, ప్రసన్నుడు కమ్ము అంటూ చక్కగా ఆ విశ్వరూప దివ్యమంగళ రూపాన్ని చూసి ఆ అర్జునుడు ఎమోషనల్ గా పాడేటువంటి చక్కటి శ్లోకం. అన్ని శ్లోకాల కల గొప్ప శ్లోకం. మీరు చాలా చక్కగా పాడారండి. ఎక్సలెంట్ గా ఉంది సార్. ధన్యవాదాలు సార్. ఇంత మంచి భగవద్గీతను మా ప్రేక్షకులకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ యొక్క 7H టీవీ ప్రేక్షకులకు ఏడుకొండల గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు గీతా జయంతి రోజు ఈ చక్కటి అవకాశం నాకు కల్పించినటువంటి మా మిత్రులు ఏడుకొండల గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. స్వస్తి. థ్యాంక్ యూ సార్.